ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో విశేషంగా ముందుగా మేషరాశి పరిస్థితి చూద్దాము. మరి అలాగే ఈ నెల 2 గ్రహణాలు అంటున్నారు. ఒక సూర్యగ్రహణము, ఒక చంద్రగ్రహణం అంటూ ఉన్నారు. మరి దీని తాలూకు ఇంపాక్ట్ మేషరాశి మీద ఎలా ఉంటుంది? ఎటువంటి లాభ నష్టాలు, మంచి చెడులు వీళ్ళు ఈ మాసం ఎదుర్కోబోతున్నారు అంటారు? 2021 సంవత్సరం ఆగస్టు మాసం మాస ఫలితాల భాగంగా మనం మేషరాశి గురించి చెప్పుకుంటున్నాం. ఈ మాసం ఒక సూర్యగ్రహణము, ఒక చంద్రగ్రహణము ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది. ఈ రెండు కూడా మేషరాశికి లాభస్థానంలో చంద్రగ్రహణము, అదేవిధంగా 5వ ఇంట సూర్యగ్రహణంగా నిర్ణయించబడింది. మన భారతదేశంలో ఇవి కనిపించవు. చంద్రగ్రహణం మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. అయినా కానీ మేషరాశి వాళ్ళకు లాభస్థానంలో కాబట్టి మంచిది. లాభస్థానంలో చంద్రగ్రహణము రాహుతో కలిసి రాహుగ్రహణం జరుగుతుంది. అది పాక్షికంగా కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకు చంద్రగ్రహణం మంచిది, సూర్యగ్రహణం మంచిది కాదు. విదేశాల్లో కనిపిస్తుంది కాబట్టి సూర్యగ్రహణము విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు, మేషరాశి వాళ్ళకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఏదైనా గోధుమలు మరి అక్కడ వెండి సర్పాలు 2 తీసుకొని దొరికితే, గోధుమలు 1 కేజీ గోధుమలు తీసుకొని ఒక చిన్న రాగి, మన సూర్యగ్రహణంలో రాగి పళ్ళెం ఒక గిన్నె తీసుకుని అందులో నెయ్యి పోసి ఈ 2 సర్పాలు, చిన్న సర్ప పడగలు 2 మునిగేట్టుగా, నేతులు మునిగేట్టుగా పెట్టి వాటిని దానం ఇస్తే మంచిది. అక్కడ ఎవరుంటారు? బ్రాహ్మణులు తీసుకునే దానం ఎవరు ఉంటారు కదా. కాబట్టి వాళ్ళు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు డబ్బులు పంపించి వీళ్ళ గోత్రము, నక్షత్రము, పేరు చెప్పి దానం చేయించడం మంచిది. వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా ఉంటే భారతదేశానికి డబ్బులు పంపించి ఆ పని నమ్మకమైన వాళ్ళు చేపిస్తే మంచిది. కాబట్టి అక్కడ వాళ్ళకు కనిపించినప్పుడు పట్టుడు స్నానము, విడుపుడు స్నానము, ఈ దానము చేసుకోవడం చాలా మంచిది మేషరాశి వాళ్ళకు. ఇంకా చంద్రగ్రహణము పాక్షికంగా కనిపించినా కానీ వీళ్ళకి మంచిదే. అదేవిధంగా ఇంక ఈ మాస ఫలితాలకు వస్తే, కుజుడు వీళ్ళకు మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు, బుధుడు కర్కాటకంలోకి ఎంటర్ అవుతున్నాడు, రవిగ్రహము వీళ్ళకు సింహరాశిలోకి ఎంటర్ అవుతుంది, శుక్రుడు కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు, అదేవిధంగా కేతు 5వ ఇంట్లో లాభంలో, రాహు వ్యయ స్థానంలో శనేశ్వరుడు 28వ తారీఖున వీళ్ళకు వక్రిస్తున్నాడు శనేశ్వరుడు. అదేవిధంగా గురువు 4వ ఇంట్లో ఉన్నాడు. ఈ గ్రహస్థితి చూస్తే శని వక్రారంభం అవడం మంచిది వీళ్ళకు, అంటే వెనక్కి వెళ్తున్నాడు, అంటే ఏలినాటి ప్రభావం తగ్గినట్టు లెక్క. గురువు యొక్క చూపు ఉంది శనేశ్వరుడి పైన. కాబట్టి ఏలినాటి ప్రభావము ఈయన ఈ వక్రం త్యాగం చేసే వరకు ఉంటుంది. ఒక 4-5 నెలల పాటు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏలినాటి బలహీనపడింది. అదేవిధంగా రాశ్యాధిపతి కుజుడు 3వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? కమ్యూనికేషన్స్ చేసే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు, బాగా హార్ష్గా చేస్తారు, వేగంగా చేస్తారు. లగ్నాధిపతి 3వ ఇంట్లో ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి, చిన్న ప్రయాణాలు ఉంటాయి. అంటే 3వ స్థానం అంటే చిన్న ప్రయాణాలు, సరదాగా తిరుగుతూ ఉండడము, ఈ చిన్న పిక్నిక్లు, చిన్న ప్రయాణాలు, ఇవన్నీ కూడా. కాబట్టి 3వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఏదైనా గొడవలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది, లేదంటే వాళ్ళకి ఏదన్నా కాస్త ఇబ్బంది ఏదైనా అవకాశం ఉంటుంది. సోదర స్థానంలోకి కుజుడు వెళ్తున్నాడు కాబట్టి. అదేవిధంగా రవిగ్రహము సింహరాశిలోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడు? 17వ తేదీ తర్వాత. సింహరాశిలోకి రవి రావడం మంచిదే, కానీ అక్కడ రవి కేతులు కలుస్తున్నారు. అది విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రహణ ప్రభావం ఉంటుంది. అదే గురువు 4వ ఇంట్లో ఉన్నాడు. గురువు 4వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అంటే భాగ్యాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ఇది మంచిది. శుక్రుడు 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఈ లగ్నానికి సప్తమాధిపతి 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. భార్యకి ఏదైనా అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు అక్కడ నీచపడతాడు, సప్తమాధిపతి 6వ ఇంట్లో నీచ. అదేవిధంగా బుధుడు కూడా ఇక్కడ స్థాన మార్పు వస్తుంది కాబట్టి బుధుడు ఈ లగ్నానికి మంచోడేం కాదు, మంచి స్థానంలో ఏం లేడు, వరీగా అవసరం లేదు. గురువు, అదేవిధంగా శని ప్రభావం తగ్గడము, రాహు లాభాలు ఉండేది మంచిది, ఆ రవిగ్రహం స్వస్థానంలోకి వెళ్ళడం మంచిది. శుక్రుడు నీచబడడం వల్ల భార్యకు అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో మగవాళ్ళు వివాహ విషయాలు ప్రయత్నాలు చేయకూడదు.
భార్య కారకుడు నీచపడుతున్నాడు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ ఈ రాశి తీసుకుంటే లగ్న రాశ్యాధిపతి బలంగా ఉన్నాడు. రాశ్యాధిపతి బలం వల్ల వీళ్ళ ప్రయత్నాలు ఇతరత్ర వ్యాపారము, ఉద్యోగము ఇటువంటి ప్రయత్నాలు బాగా చేసుకోవచ్చు. ఒక్క వివాహ ప్రయత్నం మాత్రం శుక్రుడు 7వ ఇంట్లోకి తులారాశిలోకి వచ్చినప్పుడు చేసుకోవడం మంచిది. అదేవిధంగా కుజుడి పైన కేతు యొక్క చూపు ఉంది. కేతు తన తర్వాత 3వ స్థానాన్ని, తన వెనుక 11వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి వీళ్ళు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు కూడా కలిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకోవాలి. అదేవిధంగా గురువు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది. విద్యాస్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఉన్నత విద్యలు, లేదా కాంపిటీషన్ ఎగ్జామ్స్, లేదంటే తరగతిలో వీళ్ళు వెనకబడి ఉన్న స్టూడెంట్ అయినా కానీ ముందుకు బాగా క్లవర్గా మారడం లాంటివన్నీ బాగా జరుగుతాయి. ఇంకా మేషరాశి వాళ్ళకి సహజంగానే టాలెంట్ ఎక్కువ, దూకుడు ఎక్కువ, కొంచెం ఆలోచించుకోకుండా ముందుకు దూరేవాళ్ళు వీళ్ళు. అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఆలోచించి ఆచితూచి అడుగు వేయడం వల్ల బెనిఫిట్స్ బాగుంటాయి. మొత్తంగా చూస్తే ఈ రాశికి ఈ మాసం అన్ని విధాలు శుభంగానే ఉందని చెప్పచ్చు. ఒక వివాహ ప్రయత్నాలు మాత్రం ఎంటర్ అవ్వకూడదు. ఇంకా మధ్యవర్తిత్వం ఉండటము ఇలాంటివి కలిసి వస్తాయి అంటారా? పార్ట్నర్షిప్లు జనరల్గా ఇది మన జ్యోతిషం సంబంధం లేదని చెప్పాలి. ఎవరికైనా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మధ్యవర్తిత్వాలు, షూరిటీలు ఉండడము, హామీలు ఇవ్వడము, ఇంకొక విషయాలు జోక్యం చేసుకోవడము జ్యోతిషం సంబంధం లేకుండా ప్రమాదకరంగానే ఉన్నాయి ఇవన్నీ. దీన్ని జ్యోతిషం చూసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాజంలో అటువంటి మధ్యవర్తిత్వంగా ఉంటే సరైన గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి సమాజం లేదు. నీకెందుకు పోరా, నీ పని చూసుకోరా అంటారు. అవసరమైతే మళ్ళీ చేతులు పట్టుకుంటారు. అంత అవకాశవంతంగా సమాజం ఉన్నప్పుడు మధ్యవర్తులుగా ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు నీచబడుతున్నాడు, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. సంబంధం లేనిటువంటి వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే పెళ్లి చూపులకు పోకుండా ఉండడం మంచిది. ఒకవేళ పెళ్లి చూపులు ఆడి ఫిక్స్ అయిపోయిన పెళ్లి ఫిక్స్ అయిపోయినా కానీ కన్యారాశిలో శుక్రుడు ఉండగా వివాహం చేసుకోకుండా ఉండడం బెటర్. శుక్రుడు తులాలకు వచ్చిన వరకు అప్పుడు ముహూర్తాలు పెట్టుకోవడం బెటర్. ఇది ధన నష్టం ఏదన్నా ఉంటుందంటారా? ఆకస్మికంగా లేదా ఆకస్మిక ధన లాభం ఉంటుందంటారా? ఏమన్నా ఆకస్మిక ధనలాభం, ధన నష్టం అంటే లిక్విడ్ క్యాష్ శుక్రుడు. లిక్విడ్ క్యాష్ అంటే ప్రతిరోజు వచ్చే ఇన్కమ్ శుక్రుడు. అది పెద్ద మొత్తం అవుతుంది కదా, అది గురువు అవుతారు. కాబట్టి లిక్విడ్ క్యాష్ కొంత నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు నీచబడుతున్నాడు కాబట్టి. అంటే మేషరాశికి 2వ ఇంటి వాడు శుక్రుడే, 7వ ఇంటి వాడు శుక్రుడే. 2వ ఇల్లు అంటే ధనస్థానము. ధనస్థానానికి అధిపతి శుక్రుడు పోయి నీచబడుతున్నాడు 6వ ఇంట్లో. కాబట్టి డబ్బులు ఏదైనా ఉంటే వీళ్ళు అప్పు ఇచ్చే తిరిగి రాదు. ఈ సమయంలో వీళ్ళు తీసుకున్న తిరిగి కట్టలేరు. ఇంకొకరు సహాయం చేసినా కానీ అంతే కథ. కాబట్టి ధనకారకులు గురు శుక్రులు, దాంట్లో గురు శుక్రుడు పోయి నీచబడుతున్నాడు కాబట్టి డబ్బులు ఇవ్వకూడదు. ఈ సమయంలో అప్పు చేసినా అది పెద్దగా తీరదు. ఒక 4 రోజులు అలా సర్దుకుంటే శుక్రుడు క్షేమంగా ఇటువైపు వచ్చేస్తాడు తులారాశిలోకి. అది బెటర్. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి పరిహారాలు, దైవారాధన అంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? దైవారాధన తీసుకుంటే వీళ్ళకు సుబ్రహ్మణ్య, విఘ్నేశ్వర ఆరాధన కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత తీసుకుంటే కేతువు కుజును చూస్తాడు. కేతు అంటే మనకు తల మీద వెంట్రుకలు అని అర్థం. కాబట్టి వెంట్రుకలకు మనకు రిలాక్సేషన్ ఏమిస్తుంది? దువ్వెన దానం చేయొచ్చు. ఆడవాళ్ళకైతే పెద్ద దువ్వెన ఇవ్వచ్చు, మగవాళ్ళకైతే చిన్న దువ్వెన ఇవ్వచ్చు. ఇవ్వడం వల్ల వెంటనే యూస్ చేసుకుంటారు. యూస్ చేయగానే గ్రహము వీళ్ళకి యాక్టివేషన్ అవుతుంది. అంటే యాక్టివేషన్ అంటే వ్యతిరేకత కోల్పోతే చాలు. కాబట్టి కేతువుకి దువ్వెన్లు, టోపీలు, హెల్మెట్లు దానం చేయొచ్చు. కానీ అవన్నీ రేట్ ఎక్కువ. దువ్వెనలు ఇవ్వడం బెటరు. శుక్రుడు కూడా నీచబడ్డాడు కాబట్టి, శుక్రుడు అంటే వస్త్రం కాబట్టి, మనం వేసుకునే బట్ట శుక్రగ్రహం కాబట్టి శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్, వైట్ కలర్ హ్యాండ్ కర్చీఫ్ ఒకటి, ఒక దువ్వెన 2 దానం ఇస్తామంటే ఈ 2 గ్రహాల కారకత్వము వ్యతిరేకంగా పనిచేయదు. చాలా చక్కగా ఉంటుంది. ఓవరాల్గా మేషరాశి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, గ్రహణాల తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉండబోతున్నాయి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.